దేవరా జై జై ఎన్టీఆర్ అన్నలాక మా సినిమా లేవు ఒక్కసారి 6 ఏళ్ళుగా అన్న ఇలాంటి సినిమాలు తీస్తే 6 ఏళ్ళుగా 60 ఏళ్ళు అని వచ్చుంటాం. మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరడాల శివన్న. మీకు అసలు ఆచార్య లాంటి ఎలా డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ. ఇది థ్యాంక్ యూ టు కొరడాల శివన్న. హైలైట్స్ నిజంగా ఫస్ట్ నుంచి చివరి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను అన్ని హైలైట్. ఏది నెగిటివ్ లేదు. స్టోరీ కూడా హైలైట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ మీరు బీట్ చేస్తుందని అనుకుంటున్నాను. రికార్డులతో మాకు సంబంధం లేదు. సినిమా నచ్చాలంతే. రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా బాగుంది, రికార్డులు ఆటోమేటిక్ అవే పగులుతాయి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. అంటే మొత్తం దేవరానే ఉన్నారు, మరి సెకండ్ హాఫ్ ఎలా చేస్తున్నారు అన్న టెన్షన్ ఏమైనా ఉందన్న మీకు? ఏం లేదు, చక్కగా సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మామూలుగా ఆచార్య తర్వాత కొరటాల శివ గారు అనగానే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొంచెం భయపడ్డారు. సో ఫస్ట్ హాఫ్ చూడంగానే భయం పోయిందా? ఓవరాల్ గా సినిమా కూల్ గా నడిచింది. మొత్తం మాస్. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరా రఫాడ్ ఇచ్చేసాడు. 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో రిలీజ్. సో ఏం మీకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సా పండగ? సో ఏం చెప్తారు ఏంటి? సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మిగతా చెప్తాను. వణికినట్టు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఆర్ఆర్ బాగా కొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కాంబినేషను చాలా. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇద్దరు పోటీ పడినట్టు ఉంది. సాంగ్స్ బాగున్నాయి. అంటే ఆయుధ పూజ పాట ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ ఏమో అది ఇది ఉంది కదా, దేవరం ముందు ఎంత, అవి రెండు బాగున్నాయి. అంటే స్టోరీతో కంటెంట్తో లాక్కొని పోయాడు అంతే. అవుట్డేటెడ్ ఏం కాదు, ఉంది, ఫ్యూచర్ ఉంది. థ్యాంక్స్ అన్న. హిట్ కొట్టాడు. హిట్ పక్క డామ్ షూరేగా. ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం ర్యాంబో చింపేశాడు. కాల్ ఎగరేసుకుని ఎవడో ఫ్యాన్ కాల్ ఎగరేసుకోవాలి. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు? మాస్ అన్న, మేము ఎలా ఎక్స్పెక్టేషన్ అంతకు మించి ఉంది సినిమా. అనిరుద్ గాడు ఏం తాకి కొట్టాడు అన్న, మైండ్ పోతుంది ఆడు బీజిఎం కి. కొరటాల శివ గారు అసలు అలా చేస్తారు, కళ్ళ ఉడిచారు, ఇర్రగా తీసాడు అన్న. అంటే ఆచార్య తర్వాత కొంచెం మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొంచెం ఎక్కడో భయపడ్డారు. తీసాడు కదా జనత, అలాగే అనుకున్నావు. హిట్ కొట్టాడు అన్న, బరాబర్ హిట్ కొట్టాడు. సినిమాలు తీసింది క్లాస్. ఒక్కసారి ఇంత మాసు బుర్రపాడు అన్న. ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం. దేవరాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ హైలో ఉన్నాయి. సో మీరు ఎంత పెట్టి కొనుక్కొచ్చారు ఏంటి? ఎన్టీఆర్ గారి కోసం ఏంటి ఎంత ఖర్చు పెట్టారు? ఎన్టీఆర్ కోసం టికెట్ ప్రైస్ వచ్చి 2000 పెట్టి కొన్నాం అన్న. మొత్తం మా అన్నాలు తీసుకొని మొత్తం 7 టికెట్లు తీసుకున్నాం. సినిమా ఇప్పుడు 1 AM షో ఎవరు చూడటన్నా, ఫ్యాన్స్ వస్తారు, బరాబర్ ఎంజాయ్ చేస్తారు. ఇది కాకపోతే ఇంకో షో కొనుక్కుంటాం, అంతమించి ఏముంది. సినిమా చూడాలని ఫిక్స్ అయినప్పుడు సినిమా చూస్తాం. హైలైట్ ఏంటి మొత్తం సినిమా మొత్తం మీద? లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఫైట్ ఉందన్న. ఒక్కడ సీట్ లో 2 గొడ్లు ఎంచుకున్నారు, అది పక్క. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చేవారు మీరు? రీచ్ అయ్యారా? మేము ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎక్స్పెక్ట్ ఉందన్న. సూపర్ అన్న. అసలు కొట్టాల శివకి అసలు దండేసి మామూలుగా లేదు. అసలు భయపడ్డారు ఆచార్య తర్వాత వస్తుంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఏం చెప్తారు? సూపర్ అన్న, సూపర్. ఎన్టీఆర్ అంటే మామూలుగా లేదు అసలు. హైలైట్స్ ఏంటి? ఫైట్స్, బీజిఎం, ఎంట్రెన్స్ ఏంటి, సూపర్ అన్న. అసలు సినిమా హిట్, బ్లాక్ బాస్టర్ హిట్. బ్లాక్ బస్టర్. అది కొరటాల శివకి మనం ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఊరికే పెట్టరు భయ. ఎవరు మనం 10 మంది దగ్గర వినాలి కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే బయట లోపల తెరలు చింపుకోవాల్సి వస్తుంది భయ. లోపల సీట్లు చింపేయాలి. జై ఎన్టీఆర్. ఫైట్స్ అలా ఉన్నాయన్న ఎన్టీఆర్ గారి ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ మీరు చూడండి భయ, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. మనం ఒక ఫ్యాన్ గా చెప్తే మీరు నమ్మరు, ఒకసారి మీరు లోపల చూస్తేనే మీకు తెలుస్తుంది. జై ఎన్టీఆర్. లాస్ట్ 6 years నుంచి సరైన మాస్ సినిమాలు టాలీవుడ్ లో ఒక్కసారి ఎన్టీఆర్ అనే ఎంట్రన్స్ ఇచ్చాడంటే భారతదేశంలో ఎన్టీఆర్ హీరో ఎవడు ఉంటారో స్టోరీ ఎలా ఉన్నా. సో 6 ఏళ్ల తర్వాత వస్తున్న దేవరా అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో? ప్రస్తుతం అయితే నేను గోకుల్ థియేటర్ దగ్గర ఉన్నాను అండ్ ఇక్కడ ఫ్యాన్స్ బీభత్సం అయితే శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఫ్యాన్స్ బీభత్సం అయితే ఒక రేంజ్ లో ఉందన్నమాట. అండ్ నాతో అయితే డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అన్న చూసారా ఇక్కడ ఎన్టీఆర్.
సో అన్న సో అన్న మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి 6 ఏళ్ల తర్వాత సోలో రిలీజ్? సో ఏంటి మీరు ఏం చెప్తారు ఏంటి? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పేరు NTR. ఇది పేరు కాదు, సముద్రం. సముద్రం బ్లూ ఉంటుంది కానీ ఈసారి ఎర్ర అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎర్ర సముద్రం రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం రేపొద్దున హిట్ వస్తే 1000 కోట్ల హీరో. అర్థమైందా? అట్లా ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఒకటే చెప్తా, ఓపిక ఉన్నంత వరకే కాదు ఊపిరి ఉన్నంత వరకు ఎన్టీఆర్ అన్న ఒక్కసారి సైలెంట్ గా ఉంటే ఒక క్వశ్చన్. సో బేసిక్ గా ఆచార్య తర్వాత కొరటాల శివ గారి డైరెక్షన్ లో వస్తున్న ఫిలిం అది. సో చాలా మంది ట్రైలర్ రిలీజ్ అయ్యే దగ్గర నుంచి సేమ్ కొంచెం ఆచార్య షాట్లలో ఉన్నాయి, ఆచార్యలా ఉండబోతుంది ఇది కూడా. సో ఏంటి సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు చాలా వచ్చినాయి. సో యాజ్ ఎ ఫ్యాన్స్ గా మీరు ఏం చెప్తారు? చరిత్ర ప్రతి ఒక్కరు చెప్పేదే, తిరిగా రాసేదే తిరిగా రాసేదే ఎన్టీఆర్. రాజమౌళి తర్వాత అందరు ప్రతి ఒక్కరు చెప్పేది ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్, హిట్ 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 అనే చెప్పేదే ఎన్టీఆర్ ఫ్యాన్స్. అది నిజే చూపించేదే ఎన్టీఆర్. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే తెచ్చుకోవాలి. కొరటాల శివ గారు ఆచార్యతో ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే తీసుకొస్తారు. అది గ్యారంటీ పక్కా పక్కా అంతే పక్కా. మీరు ఎలాంటి విజువల్స్ ట్రీట్ కోసం చూస్తున్నారన్న? అంటే ఎన్టీఆర్ డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్, రకరకాల ఇంతకంటే ఇంకా ఆన్సర్ చెప్పలేను. అండ్ ఎన్టీఆర్ గారి పక్కన జాహ్నవి కపూర్ గారు ఎంతవరకు సెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? బాలీవుడ్ కి ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఇంకా ఒకప్పుడు బాలీవుడ్ తోపు 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 అని చెప్పారు, ఇప్పుడు బాలీవుడ్ అందరూ హీరోయిన్లు టాలీవుడ్ లో అంటే బాగుండు, టాలీవుడ్ కి వచ్చేస్తే బాగుండు అన్న దగ్గరికి తీసుకొచ్చేదే ఈ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత మొత్తం అయిపోతుంది. ఇంకా అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారి లైనప్ చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు అండ్ సలార్ డైరెక్టర్ మన ప్రశాంత్ నీల్ గారు, వీటన్నిటితో పాటు ఆయన బాలీవుడ్కి వెళ్ళారు. సో వార్ హృతిక్ రోషన్ గారితో ఆయన పోటీ పడబోతున్నారు. సో ఏంటి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఇంకా బాలీవుడ్ ఏం ఉండదండి, మొత్తం అంతా టాలీవుడ్. ఇండియన్ సినిమా అంటే ఎవరు తెలుసా? ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక ప్రభాస్. మన టాలీవుడ్ తప్ప ఇంకేం కనిపించదు. ప్రతి ఒక్కరు ఇంకా టాలీవుడ్ గురించే మాట్లాడాలి. బాలీవుడ్ అయిపోయింది. హృతిక్ లేడు, సల్మాన్ లేడు, షారుఖ్ లేడు, ఎవ్వరు లేడు. క్లైమాక్స్ ఆ షార్క్ తో ఆ సీన్ ఆ ట్రైలర్ లైన్ లేకటం. సో మీరు ఆ 70mm మీద ఎలా చూడాలనుకుంటున్నారు? ట్రైలర్ లో చూసారు కదన్నా. ఛత్రపతిలో కొంచెం చూసారు, అదే షార్క్ ని మాడు ఆట ఆడిస్తాడా? ఎలా ఉంటది ఒక ఆట, ఇలా షార్క్ తోటి ఆట ఉంటది. ఏ సాంగ్ బాగా నచ్చింది? సో అనిరుద్ధ్ గారి బీజిఎం గురించి ఏం చెప్తారు? రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ రొమాంటిక్ వెళ్ళిపోతది, తర్వాత ఆయుధ పూజ, మొత్తం థియేటర్ అంతా శివతాండవే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.